హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. హిందూ మతంలో దేవుణ్ణి ఆరాధించే సమయంలో ఖచ్చితంగా జ్యోతిని వెలిగిస్తారు. కొన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాలు, నవరాత్రులు వంటివి నిర్వహించినప్పుడు మాత్రం ఖచ్చితంగా అఖండ జ్యోతిని వెలిగిస్తారు. ఇలా వెలిగిస్తే తప్ప పారాయణ లేదా ఆరాధన పూర్తి కాదట. అయితే చాలా మంది అఖండ జ్యోతిని వెలిగించేటప్పుడు కొన్ని నియమాలను పాటించరు. దాంతో వారికి పూజా ఫలితం దక్కకపోవచ్చు. అసలు అఖండ దీపం వెలిగించే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూజా సమయంలో దీపం వెలిగించడం హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుందని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే దీపం లేకుండా పూజలు పూర్తి కావు. ఈ పూజా దీపాలలో అఖండ జ్యోతికి మరింత ప్రాముఖ్యత ఉంది. దీన్ని వెలిగించడం వలన కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటుందని, అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రజలు నమ్ముతుంటారు. అంతేకాదు ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యల నుండి ఉపశమనం పొంది శాంతి లభిస్తుందని చెప్తున్నారు. దీపం వెలుగులో ఉండే కాంతి ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోగొట్టి ఆనందాన్ని కలిగిస్తుంది, అలాగే పేదరికాన్ని పోగొడుతుంది. అఖండ జ్యోతిని వెలిగించే ముందు మీరు గణేశుడు, శివుడు, దుర్గాదేవిని ధ్యానించడం మర్చిపోకూడదని పండితులు చెప్తున్నారు. జ్యోతి వెలిగించిన తర్వాత ఓం జయంతి, మంగళకాళి, భద్రకాళి, కృపాలిని, దుర్గా, క్షమ, శివదాత్రి, స్వాహా, స్వదా, నమస్తే అనే మంత్రాన్ని జపించాలట. అలాగే అఖండ జ్యోతిని నెయ్యితో వెలిగిస్తే కుడివైపున, నూనెతో వెలిగించిన అఖండ జ్యోతిని ఎడమ వైపున ఉంచాలని చెప్తున్నారు. అఖండ జ్యోతిని వెలిగించినప్పుడు అది పూర్తిగా ఆగిపోయేంత వరకు దీపాన్ని ఆర్పివేయకూడదని చెప్తున్నారు. అఖండ జ్యోతి వెలిగించిన తర్వాత ఇంటి తలుపులు మూసివేయరాదట. అలాగే ఇంటి తాళం కూడా వేయకూడదని చెప్తున్నారు. అఖండ జ్యోతి వెలుగుతూ ఉండేందుకు తగినంత మొత్తంలో నెయ్యి లేదా నూనె పోస్తూ ఉండాలి. ఈ జ్యోతిని మరుగుదొడ్డి, బాత్రూంలకు సమీపంలో వెలిగించకూడదు. అఖండ జ్యోతిని వెలిగించడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. అఖండ జ్యోతిని వెలిగించడం ద్వారా శనిగ్రహం వల్ల ఏర్పడే దుష్ఫలితాలను నివారించవచ్చు. ఆవ నూనెతోని అఖండ జ్యోతిని వెలిగిస్తే పూర్వీకులు ప్రశాంతంగా ఉంటారు, అలాగే ఇంట్లో ఐశ్వర్యం వస్తుంది. ఓంకార్ జ్యోతిని వెలిగించడం ద్వారా శ్వాస, నాడీ వ్యవస్థ చక్కగా పనిచేస్తుందని పండితులు చెప్తున్నారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.